క్వారీల నిర్వాహకుల నిర్లక్ష్యం కూలీల పాలిట శాపంగా మారుతుంది. మైనింగ్ శాఖ మొద్దు నిద్ర కార్మికుల ప్రాణాలను హరిస్తుంది. ఎవరికి ఇవ్వాల్సిన మామూళ్లు వారికిస్తే చాలు. ఎలాంటి నిబంధనలను పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసినా పర్వాలేదు. వారికి కావాల్సినవి వారికి ముడితే చాలు. ఈ నిర్లక్ష్యమే క్వారీలో పెరుగుతున్న ప్రమాదాలకు కారణంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో కొన్ని వందల క్వారీలున్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. ఎత్తైన కొండలను సైతం పిండి చేసి కోట్లు ఆర్జిస్తున్న క్వారీ యజమానులు కార్మికుల భద్రత విషయంలో మాత్రం నిబంధనలను అస్సలు పట్టించుకోవడం లేదు. వీరి నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా ఫిరంగిపురం క్వారీలో జరిగిన ప్రమాదంలో 6 కార్మికులు మృత్యువాత పడ్డారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వారికి అందాల్సిన మామూళ్లు అందడం వల్లే అధికారులు అసలు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 168కి పైగా గ్రానైట్ క్వారీలున్నాయి. అక్కడ కూడా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేసినా, ఎంతమంది మొత్తుకున్నా తమ గోడు వినేవాడు లేడని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. క్వారీల వద్ద గోతుల్లో పడే అనేక మంది చనిపోయారు. అయినా పట్టించుకున్న నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏ క్షణంలో క్వారీ తాలూకా వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు అనేది కానీ ఆ రాళ్ళు వచ్చి మన మీద పడిపోతున్నటువంటి భయాందోళనలో ప్రయాణికుడు కానీ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కానీ చాలా బిక్కుబక్కు అని జీవించే పరిస్థితి ఉంది. వ్యవసాయం చేస్తున్నాం సార్. వ్యవసాయం చేస్తుంటే మమ్మల్ని చేయనీకన్నా రాత్రి పొగలు మేము ఉంటుంటే బ్యాస్టింగ్ పొగలు రాత్రి అనకని పెడుతుంటే మా పిల్ల తల్లి అని కూడా ఉన్నా కూడా మేము పాకలు వేసుకుని వ్యవసాయం చేస్తున్నా కూడా మమ్మల్ని ఉన్నీకన్నా సంపలనే నెట్టుకొని బ్యాస్టింగ్ పెడుతుంటే మనిషి మేము వాళ్ళు కోరుకున్నా కూడా ఎన్నిసార్లు ఎస్సీకి చేసాం ఎస్సీకి ఫోన్ చేసినా కూడా మమ్మల్ని ఖాతరు చేయలేదు. క్వారీల గోతుల్లో నీళ్లు నిలిచిపోవడం వల్ల అక్కడ గోతులున్నాయని తెలియక చాలా మంది మృతి చెందిన సంఘటనలను స్థానికులు గుర్తు చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను తలుచుకుని కుమిలిపోతున్నారు. మా ఊరు ఈ క్వారీకి 100 మీటర్ల దూరంలో ఉంది. అసలు మేము అధికారులకు చాలా రోజుల నుండి చెబుతున్నాము, ఇక్కడ క్వారీ ఉంది, బాంబు బ్లాస్టులు జరుగుతున్నాయి, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. నైట్ టైము చాలా ఎక్కువ బ్లాస్టింగ్ జరగడం వల్ల గోడలు బీటెళ్తున్నాయి. ఇప్పటి వరకు చాలా ప్రభుత్వ ప్రతినిధులు అందరికీ తెలియజేసాము, కానీ మాకు సంబంధం లేదు అనేస్తున్నారు. అంటే ఎప్పుడైతే బయటకు వెళ్ళాలంటే భయం వస్తుంది. ఎక్కడ చూసినా బాంబులేని బయటకు వెళ్ళి పేలుస్తుంటే భయం వచ్చి బయటకు వెళ్ళడం జడిసిపోతున్నారు. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా బయటకు వెళ్ళాలి, పొలంకి వెళ్ళాలన్నా జడిసిపోతున్నారు అనమాట. బయటకు క్వారీలలో పేలుళ్లు నిర్వహించే సమయంలో ఒక్కసారిగా వచ్చిపడే రాళ్ల వల్ల అనేక మంది గాయపడ్డారని, ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయన్నది స్థానికుల వాదన. ఎప్పుడేం జరుగుతుందో అన్న భయం వారిని వెంటాడుతూనే ఉంది.